కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇవాళ మిగిలినట్టుగా కనబడతా ఉంది. ఆనాడు కేసీఆర్ కుటుంబ పాలనతో ఎట్లా దోసుకున్నాడో ఆనాడు ఆయన దోసుకుంటే ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో అంతకంటే ఎక్కువ దోపిడీ జరిగినట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. గ్రామాలకు పోతే మొక్కజొన్న రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. వడ్ల కొండలని చెప్పి వడ్ల రైతులు కన్నీళ్లు పెడతా ఉన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ఇవాటి కూడా రైతు బంధు సంపూర్ణంగా లేదు. చదువుకునే లక్షలాది మంది విద్యార్థులు ఫీజులు కట్టలేక క్లాస్ రూములో యజమాని నిలబెడితే బిక్కు బిక్కుమంటూ ఇళ్లలోకి వచ్చి అమ్మా నాన్న చెప్పుకొని అక్కడక్కడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఫీ రియంబర్స్మెంట్ లేదు. ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులకి వాళ్ళు దాచుకున్న 35 సంవత్సరాలు కష్టపడి జమ చేసుకున్న డబ్బులకు కూడా ఇలా ఆస్కారం లేకుండా పోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాబోయే కాలంలో ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ మళ్ళా పాత గ్లోరీ రావాలంటే, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇది సాధ్యం చేయగలదని చెప్పి